శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ మానవులకు మార్గమైన దైవ కుమారుని వాక్యం లోకమునకు జీవమైన సత్యనాథుని భోజ్యం మానవులకు మార్గమైన దైవ కుమారుని వాక్యం లోకమునకు జీవమైన సత్యనాథుని భోజ్యం బోధింపబడును ఈ దివ్యయాగములో అందింపబడును ఈ కల్వరి బలి విందులో బోధింపబడును ఈ దివ్యయాగములో అందింపబడును ఈ కల్వరి బలి విందులో దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ
రూపమిచ్చి నన్ను నీవు చేసావయ్యా, నీ రూపమిచ్చి నన్ను నీవు చేసావయ్యా. నీ రూపమిచ్చి నన్ను నీవు చేసావయ్యా, నీ రూపమిచ్చి నన్ను నీవు చేసావయ్యా. स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए. Mira
యాజకుడు క్రీస్తు ప్రభువు కరుణామయుడు వేంచేయు బలిలో ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభువు కరుణామయుడు వేంచేయు బలిలో సహపంక్తి పూజలో పాల్గొనరండి పరిమళ పుష్పాలతో పూజకు మనసార స్వాగతం సుమగీతాలతో పూజ గురువులకు సుస్వాగతం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రొద్దుటూరు విచారణకు ఎంతో సుదినము, సంతోషదాయకమైన దినము. 4వ తారీఖు పతాక ఆవిష్కరణతో మొదలైనటువంటి మన దేవాలయ వార్షిక మహోత్సవాలు నిన్నటి దినాన మరియ తల్లి ఊరేగింపుతో చిరుజల్లుల మధ్య ఊరేగింపు కార్యక్రమంలో ప్రొద్దుటూరు పులకరించిపోయింది. మరియ తల్లి దీవెనలు ఆకాశము నుంచి చిరుజల్లులలో రూపములో మన మధ్యలోనికి వర్షించాయి. ఈ 2 రోజుల ప్రార్థనల ఊరేగింపుల తదనంతరము మన యొక్క పండుగ ముగింపు, అదే విధముగా చివరి ఘట్టము శిఖరాగ్రము చేరుకున్నాము. అదే మన పీఠాధిపతుల చేత మన ప్రొద్దుటూరు విచారణలో మరి గొప్ప పండుగ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము. మరి ఈనాడు నూతనముగా ఖమ్మం పీఠానికి అభిషిక్తులైనటువంటి పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ సగిలి ప్రకాష్ తండ్రి గారు ప్రప్రథమముగా మన ప్రొద్దుటూరు విచారణకు వచ్చి ఈరోజు మనందరినీ కూడా దీవిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారికి సాదర స్వాగతాంజలులు పలుకుతాము. అదే విధముగా మన మధ్యలోనికి విచ్చేసినటువంటి గురువులు, ఈ మన పండుగ కార్యక్రమం ప్రొద్దుటూరులో ఘనంగా జరుగుతూ ఉండగా మన కోసం ప్రార్థించటానికి మన ఆహ్వానాన్ని మన్నించి మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ మన కొరకై మన మధ్యకు ఇచ్చేసినటువంటి మన పూజ్య ప్రియతమ గురువులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగత సుమాంజలు. అదే విధముగా మన మధ్యకు విచ్చేసినటువంటి కన్యాస్త్రీలు ఉన్నారు. మరి మన కోసం ప్రార్థించాలని సుదూర ప్రాంతాల నుంచి మన మధ్యకు వచ్చినటువంటి డియర్ సిస్టర్స్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సాదర స్వాగతాంజలు పలుకుతాము. అదే విధముగా ప్రియ సహోదరులారా, ఉపదేశులు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులు శ్రేయోభిలాషులందరికీ కూడా ప్రొద్దుటూరు విచారణ తరపున స్వాగత సుమాంజలు పలుకుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తరుణములో మన మధ్యలో ఈ యొక్క వార్షిక మహోత్సవాలు జరుగుచుండగా మరి మన యొక్క బిడ్డలు, విచారణ బిడ్డలు దరిదాపుగా 70 మంది వరకు, భద్రమణి అభ్యాంగము 30 మంది పిల్లలు నూతన దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. వారి కొరకు భక్తితో ప్రార్థిస్తూ ఆ మరియమాత మోక్షారోపణ మాత మన పాలక పునీతురాలుగా మన కొరకై అనునిత్యము కూడా ప్రార్థించాలి అని ఆ దివ్య తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన సహాయమున పీఠాధిపతుల ఆశీస్సులు అందిస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనలు భక్తితో విశ్వాసముతో పొందుదాము. అందరం లేచి నిలబడి భక్తితో దివ్య బలి పూజలో పాలు పంచుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున
ప్రాణనాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము అందరితో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. మన కథోలిక జీవనానికి ఆనందాన్ని కలిగించేది దివ్యబలి పూజ దివస ప్రసాదం. ఆ దివ్యబలి పూజ దివస ప్రసాదం కొనియాడుటకు మనమందరం కూడా ఇక్కడ చేరాము. గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవులు, ధృవీకరణ సాంఘ్యాన్ని స్వీకరించే వాళ్ళు, ప్రప్రథముగా ప్రభువును దివస ప్రసాద రూపంలో స్వీకరించనున్న వాళ్ళు అందరం కూడా మనము మన దేవునికి ఆనందాన్ని కలిగించేటటువంటి బిడ్డలుగా ఉండేదానికి అడ్డొచ్చేటటువంటి మన యొక్క పాపాలను గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ వేడుకొందాం. మా ప్రభు కరుణించుమా, నా తప్పు మన్నించి క్షమించుమా, నా తప్పు మన్నించి
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. Glory, glory, gloria. Glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగా. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగా. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగా. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగా. వార పరలోకరాజ శక్తి సంపన్న పొగడెదము నీవు పొగడెదము నీ దయనే కోరెదము. ఏలిన వార పరలోకరాజ శక్తి సంపన్న పొగడెదము నీవు పొగడెదము నీ దయనే కోరెదము. నీకే స్తుతులు పాడెదం, నిన్నే ఆరాధించెదం. నీకే స్తుతులు పాడెదం, నిన్నే మేము ఘనపరచెదం. ప్రభువా అమరపు దేవ సతతము స్తోత్రమయా. నా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువా అమరపు దేవ సతతము స్తోత్రమయా. నా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. నీకే స్తుతులు పాడెదం, నిన్నే ఆరాధించెదం. నీకే స్తుతులు పాడెదం, నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్, 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 ప్రార్థించుదాము.
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని తల్లియును నిష్కలంక కన్యకైన మరియమాతను ఆత్మశరీరములతో మోక్షమునకు తీసుకుని పోయి స్వర్గమహిమకు చేర్చితిరి. మేము నిరతము స్వర్గముపై మా మనస్సులు నిలిపి ఆమె మహిమయందు భాగస్థులు మగునట్లు మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాకు ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము వచనములు 1 నుండి 6 మరియు 10వ వచనము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము వచనములు 1 నుండి 6 మరియు 10. దివి అందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేకిటయు కాననయ్యను. అంతలో మెరుపులను, గర్జనలను, ఉరుములను, భూకంపములను, వడగండ్ల వానలను ప్రారంభమయ్యెను. అంతట దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదములు క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచూ ఉండెను. అంత దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు, 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలతో 3వ భాగమును చుట్టి చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును భక్షింప ఆ సర్పము ఎంచుచూ ఉండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకును ఆయన సింహాసనమున వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారిలోనికి పారిపోయెను. దేవుడు ఆమెకు ఒక అట నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటి దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇటులా పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణ వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించినాడు. ఇప్పుడు ఆయన మెస్సియా తన అధికారమును నెరవేర్పినాడు. ఏలైనా మన సోదరులను నిందించువాడు రాత్రింబవలు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటివేయబడును. ఇది ప్రభుని వాక్కు. వందనములు. మలచుమోనను నీ సాక్షిగా
గొర్రెల మందలమే మరి. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. ఆ తరువాత ఆయన రాక సమయమున ఆయనకు చెందినవారు. రెండవ పట్టణము. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృతువు నుండి లేవనెత్తబడినట్టు సత్యము. ఏలైనా ఒక మనుష్య మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్య మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుతున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు. ఆ తరువాత ఆయన రాక సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరూ క్రీస్తు జయించి రాజ్యమున తండ్రియగు దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులందరినూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువే. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలినవారు మీతో ముందురుగాక.
పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుండి 56 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసేమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముతే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుతున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుతున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనల విచ్ఛిన్నము కావించి అధిపతులను ఆశ్రమము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇశ్రాయేలునకు సహాయం చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసుకు వందనాలు తెలపాలి మనం ఈరోజు? ఎందుకు? గట్టిగా ఈరోజు మన ఊరి పండగ, అవునా? అవునా కాదా? ఏం పండగ? మరియ తల్లి మోక్షారోపణం అయినటువంటి పండుగ. అది మన దేవాలయపు పేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మోక్షారోపణం కావటము అనేది, ఎవరైనా మీరు హోలీ ల్యాండ్కు యెరూషలేం వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా? యెరూషలేం వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా? సరే, బైబిల్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. బైబిల్లో సియోను పర్వతము అని ఉంది, ఉందా లేదా? యెరూషలేము ఉండేటటువంటి ఆ పెద్ద పెద్ద ప్రాకారాలు అవన్నీ కూడా అక్కడ యెరూషలేం దేవాలయం దగ్గర ఈ సియోను పర్వతం మీద ఉంది. అక్కడ దాని మీద డొర్మిషియన్ ఆబే అంటే నిద్రపోతున్నటువంటి ఒక, ఆబే అంటే సన్యాసులు ఉండేటటువంటి ఒక స్థలం. అక్కడ మరియమ్మ గారు ఈ విధంగా పడుకొని ఉండటం అక్కడికి వెన్నెల వాళ్ళం చూస్తాం. అమ్మ అలా పడుకొని ఉంది. అందరూ
దేవుళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన వాళ్ళు, దేవమాత కాళ్ళు పట్టుకోవాల్సిన వాళ్ళు మానవ మాతృల కాళ్ళు పట్టుకుంటే పేతురు ఏమన్నాడు? నేను కూడా మీ మాదిరిగానే మానవుణ్ణి కదా, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటారని చెప్పి ఆయన గద్దించాడు. ఇక్కడ గద్దించినా ఊరుకుండే వాళ్ళు లేనట్టుంది బహుశా. దేవమాత కాళ్ళు పట్టుకుంటారు అక్కడికి వెళ్ళి. మరి దేవమాత నిద్రపోతుంది అని అర్థం. దొర్మీరే. ఇక్కడ సిస్టర్ ఎక్కడో చూసిన కొంచెం స్పానిష్ తెలిసిన వాళ్ళు, ఇది ఇటాలియన్లో దొర్మీరే అంటే టు స్లీప్, నిద్రపోయేది అని అర్థం. ఆ తల్లి అంత సుందరంగా ఉంటుంది ఆ యొక్క దేవాలయం, దొర్మీషియన్ ఆబే. అమ్మ అక్కడ పవలిస్తూ ఉంటే యాత్రికులందరూ కూడా చుట్టూ తిరిగి అమ్మ పాదాలు పట్టుకొని తలకాడ పట్టుకొని ఎక్కడ వీలుంటే అక్కడ ఆ తల్లిని తాకి దీవెనల కోసం ఎదురు చూస్తారు. సరే, దేవమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది అని మన విశ్వాసం. మరి ఆమె మరణించిందా? మరే తల్లి మరణించారా? లేదు అని కొందరు, అవును అని కొందరు. ఇది వేదాంతంగా సత్యోపదేశానికి మధ్య ఉండేటటువంటి తేడా. ఫాదర్లు వేదాంతం చదువుకున్నారు, బైబిల్ బాగా చదువుకున్నారు, నిష్ణాతులు అయ్యారు అందులో. మనము సత్యోపదేశం నేర్చుకున్నాం, తప్పేం లేదు. అయితే మరియమ్మ గారు కూడా మరణించారు. ఈ బిషప్ గారు లేకుంటే ఈ ఫాదరు వచ్చి మన విశ్వాసాన్ని దెబ్బకొడుతున్నారు. మరియమ్మ గారి ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది అని మనం వింటూ ఉంటే ఈయనేమో మరియమ్మ గారు మరణించారని చెప్తూ ఉన్నారు అని అనుకుంటుంటారు. మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? మరియమ్మ గారు మరణించారు. ఎందుకు మరణించారు మరియమ్మ గారు అంటే, తాత్వికులు, వేదాంతులు, బైబిల్ నిష్ణాతులైన బైబిల్ నిపుణులు ఏమంటారు అని అంటే, ఆకాశాన్ని భూమిని అందున్న సర్వస్వాన్ని కలగజేసినటువంటి దేవదేవుడు యేసయ్య మరణించిండా లేదా? మరి యేసయ్య మరణిస్తే మానవ మాతృలకు మరణించకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా? లేదు. కాబట్టి మరియమ్మ గారు కూడా మరణించారు. అయితే మరణించిన 3వ రోజు ఇప్పుడు సియోన్ పర్వతం మీద దొర్మీషియన్ ఆబే అనేటటువంటి ఆ గుడిలో మరియమ్మ గారు నిద్రపోతున్నట్టుగా 3 రోజులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే అప్పటికే అపోస్తులు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. అపోస్తులకు తల్లి ఆమె కాబట్టి వాళ్ళందరినీ రండ్రా అమ్మ చనిపోయింది అని పిలిచేదానికి సమయం పడుతుంది. ఇప్పుడు ఎవరైనా మన వాళ్ళు ఇటలీలోనో అమెరికాలోనో జర్మనీలోనో పనిచేసే వాళ్ళు గురువులుగానో అమ్మగారులుగానో ఉంటే ఎవరైనా మరణిస్తే మనము ఒక ఆ శవాన్ని బాగా చల్లగా ఉండి చెడిపోకుండా ఉబ్బకుండా వాసన రాకుండా పరిమళ ద్రవ్యాలన్నీ పూసి భద్రపరుస్తాం. అలాగే అపోస్తులు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళు వచ్చేదానికి సమయం పడుతుంది కాబట్టి ఒక 3 రోజుల పాటు అమ్మ ఆ యొక్క పార్థివ దేహాన్ని అక్కడ ఉంచారు. 3వ రోజు ఆమెను సమాధి చేశారు. అక్కడనే కెద్రోన్ వాగులో ఒలీవు కొండ కింద గెత్సెమనే తోట పక్కన, మీరు ఇప్పుడుగా తర్వాతనైనా కానీ హోలీ ల్యాండ్కి వెళ్తే మనం అక్కడ చూస్తాం టూంబ్ ఆఫ్ మేరీ అని ఉంటుంది, మరియమ్మ గారి సమాధి అని. ఆమెను అక్కడ భూస్థాపితం చేసిన తర్వాత ఆమె 3వ రోజు సాక్షాత్ యేసునాథుడే వచ్చి తన యొక్క దూతలతో సన్మనస్కులతో మోక్షానికి తీసుకొని పోతాడు. మరి ఇది ఎలా తెలిసిందయ్యా మీకు అని అంటే, కొంచెం ఆలస్యమైనటువంటి అపోస్తులు వస్తే బహుశా అది థామస్ వారు మన దేశం నుంచి వెళ్ళే లోపల కొంచెం సమయం పట్టి ఉండవచ్చు అని ఒక నానుడి, ఒక భావన. అక్కడికి వెళ్ళి సమాధి తెరిస్తే అమ్మ మరియ తల్లి యొక్క శవం లేక పార్థివ దేహం అక్కడ లేదు. కాబట్టి ఆ తల్లిని ఆత్మ శరీరాలతో తన కుమారుడు మోక్షానికి తీసుకువెళ్ళాడు అని వేదాంతం మనకు బోధిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా ఈ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది? దేని వలన, ఏ కారణం వలన అంటే, సృష్టి ఆరంభములో ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పాపం సంక్రమిస్తే మరో స్త్రీ ద్వారా ఈ లోకానికి
మోక్షం వస్తుంది, పుణ్యం వస్తుంది అని యావే ప్రభు అంటారు, బైబిల్ చెప్తోంది. కాబట్టి ఆ తల్లిని సృష్టి ఆరంభములోనే యావే ప్రభు ఎంపిక చేసుకున్నాడు. ఆమెను ఇసుమంతైనా, కించిత్తైనా, అనురేణువంతైనా పాప మలినము సోకకుండా ఆమెను అన్నమ్మ గర్భంలో వేశారు. కాబట్టి ఆమె ఈ లోకములో అంత అనురేణువంత పాపం కూడా చేయలేదు. కాబట్టి ఆమెను తన కుమారుడు ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకువెళ్ళాడు అని అర్థం. ఒకవేళ మనల్ని ఆత్మ శరీరాలతో మోక్షానికి దేవుడు యేసయ్య ఆయన దూతలు తీసుకువెళ్ళకపోయినప్పటికీ కూడా కనీసం మన ఆత్మ మోక్షానికి వెళ్ళేదానికైనా కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే పాపము లేకుండా ఉండాలి. యోహాన్ రాస్తాడు తన సువార్తలో, తన యొక్క లేఖలో, పాపం చేయకూడదు, మనం ఆ దేవుని యొక్క ఆజ్ఞ, పాపం చేయకూడదు. ఒకవేళ మనం పాపం చేస్తే కూడా తన కుమారుడైనటువంటి యేసయ్య మనల్ని తన యొక్క జ్వలలేని దివ్య రక్తం చేత ఆ పాప మాలిన్యం నుండి శుద్ధి చేస్తాడు. శ్రీసభ మనకు బోధించేది ఏంటి అని అంటే ఆ పాపము, ఆ మలినము పాప సంకీర్తనము ద్వారా కడుగవేయబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మ యొక్క ఆత్మ శరీరాలతో మోక్షానికి వెళ్ళబడింది, తీసుకొని పోబడింది అని చెప్పుకొని ఆనందించే మనం ఆత్మ శరీరాలతో కాకపోయినప్పటికీ కూడా ఆత్మ అయిన మట్టిలో చేయబడినటువంటి యొక్క శరీరము మట్టిలో కలిసిపోతుంది, మట్టి అయిపోతుంది. కాబట్టి అయినా కానీ పర్వాలేదు. కొంతమంది పునీతుల యొక్క పార్థివ దేహాలు చెక్కు చెదరకుండా అలాగే ఉంటూ ఉన్నాయి. పాద్రి పియో కానివ్వండి, పునీత అంతోని వారి యొక్క నాలుక కానివ్వండి, జాన్ మరియ వియాని యొక్క హృదయం కానివ్వండి, ఫ్రాన్సిస్ సెవరి వారి యొక్క శరీరం కానివ్వండి, ఈ మధ్య కొంచెం శుష్కిస్తూ ఉంది కానీ వారి శరీరం, లేకపోతే ఎన్నో ఏండ్లుగా ఆ శరీరాలు అలాగే ఉన్నాయి. మన శరీరాలు కొన్నిసార్లు ఈ మధ్యనే నేను గత ఎండాకాలంలో ఒక డయాసిస్కి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మగారు ఒక సభ స్థాపకురాలు, ఆమె మరణించింది. ఆ మధ్య యూట్యూబ్లో కూడా చాలాసార్లు వచ్చింది. ఆమె యొక్క శరీరం కూడా చెక్కు చెదరలేదు. అక్కడ ఆమెను సమాధి చేసినటువంటి స్థలానికి వెళ్ళి అంత మట్టి కూడా తీసుకొని వచ్చాను. ఆమె శరీరాన్ని చూశాం, అలాగే ఉంది. అలాగే పాద్రి పియో శరీరం సెయింట్ పీటర్స్ బసిలికాలో అలాగే పదిలపరిచి ఎంత ప్రశాంతంగా ఉంటారు అని అంటే. సరే, మన విషయానికి వస్తే పాపులము, పరిమితులం, అప్పుడప్పుడు తప్పులు చేసేవాళ్ళం. కాబట్టి మన పరిస్థితి ఏంటి అని అంటే మనము పాపము చేయకుండా ఉండేదానికి నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయాలి. ఒకవేళ మానవ బలహీనత వలన నీళ్ళు తాగొచ్చా? థ్యాంక్ యూ. మిమ్మల్ని 7 చెరువుల నీళ్లు దాపేదానికోసం. కాబట్టి ఎక్కడ కాబట్టో నీళ్ళ కాడ ఎట్లా అది కొట్టుకొని పోయింది. మనము బలహీనులం, పరిమితులం, పాపులం. కాబట్టి పాపాలు చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. అయితే పాప సంకీర్తనానికి ఏండ్ల తరబడి పాప సంకీర్తనం చేయకుండా గుడికొచ్చి దివసప్రసాదం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తమని నేను అడగను. చాలామంది ఉన్నాం. నువ్వు సప్రసాదం తీసుకొని నిన్ను పరిశుద్ధపరుచుకునే దానికంటే కూడా ఇంకా మలినపరుచుకుంటూ ఉంటాం. కాబట్టి పొరపాటు, బలహీనులం. ఈ శరీరము కొంచెం అటు ఇటు ఉన్నటువంటి శరీరం. ఈ శరీరేచ్ఛల వలన మనం తప్పిదాలు చేస్తాం. అయితే తల్లి తిరుసభ మనకిచ్చినటువంటి వరం పాప సంకీర్తన, దేవద్రవ్య అనుమానం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, తరచు పాప సంకీర్తనం చేస్తే మనకేమొస్తుంది అని అంటే మన పాపాలు కడిగివేయబట్టమే కాకుండా ఈ దేవద్రవ్య అనుమానం యొక్క కృపా వరముతో మనము నింపబడతాము.
సాక్రమెంటల్ గ్రేస్. సాక్రమెంటల్ గ్రేస్. పాపము తొలగింపబడేది ఒకటైతే దేవుని యొక్క కృప, దివ్య సంస్కారాల కృప మనల్ని ఆవరిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు నేను ఆత్మశరీరలతో కాకపోయినా ఆత్మ అయినా కానీ మోక్షానికి వెళ్ళాలి అని అంటే పాపరహితంగా ఉండాలి. పాప చేసినప్పటికీ కూడా ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా వెళ్ళి పాప సంగీతన గురువుల దగ్గర చెప్పుకునేదానికి ఉండాలి. అది ఒకటి మనందరం తెలుసుకోవాల్సింది. ఇకపోతే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరేతలు ఎందుకు ఆత్మశీలతో మోక్షానికి ఎత్తబడింది అని అంటే, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. ఎవరు చెప్పారు? దేవదూత. ఏ దేవదూత? రఫేలా, గాబ్రియేలా? గాబ్రియేలు దూత. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు అని అంటే ఏంటిది అని ఆమె భయపడింది. నువ్వు గర్భం ధరిస్తావు, ఇంకా భయపడింది. ఒక శిశువును కంటావు, నేనేంటి గర్భం ధరించడం ఏంటి, శిశువును కనటం ఏంటి అని ఆమె, ఇంకా నేను మానవ లోక ఆలోచన ప్రకారం ఇంకా నేను భర్తతో కలవలేదు, భర్తతో కూడిక లేదు, నాకెలా సంభవిస్తుంది ఇదనంటే, పరిశుద్ధాత్మ నీపై దిగి వస్తుంది, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు గర్భం ధరిస్తావు అన్నది. అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను, మీ మాట చొప్పున నాకు అగునుగాక. ఆమె మోక్షానికి ఆత్మ శరీరాలతో ఎందుకు ఎత్తబడింది అని అంటే, ఆమె వినమ్రతతో, ఇదిగో నేను ఏలిన వారి దాసరాలను, నేను బిషప్ గారిని, నేను గురువును, నేను అమ్మగారిని, నేను హెచ్ఎంను, నేను ప్రిన్సిపల్ను, నేను అది, నేను ఇది అని చెప్పుకుంటే వాళ్ళ దగ్గరికి కిరీటాలు పెట్టుకున్నా కానీ దేవుడు రాడు. కిరీటాలు పెట్టుకునే దేవుడు రాడు. నేను పాపిని ఘోర పాపిని, నన్ను మన్నించయ్యా అని చెప్పి వినమ్రతతో పశ్చాత్తాపముతో దేవుణ్ణి ఎవరైతే వేడుకుంటాడో అడుక్కుంటారో వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తారు. ఈ బాహ్యపరమైనటువంటి వేషాలను బట్టి కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఈ ఆధ్యాత్మిక చింతనలో మీకు నాకు తేడా లేదు. మీకు నాకు తేడా ఎక్కడొస్తుంది అంటే పరిపాలనా విధానంలోనే తేడా వస్తుంది. కాబట్టి మనందరం కూడా తెలుసుకోవాల్సింది వినమ్రత హృదయం. మనకెందుకు మన కుటుంబాలలో మగాధిక్యత? నేను మగాన్ని, నువ్వు ఆడ మనిషివి, నువ్వు నా కింద పడి ఉండాలి, నా మెట్టు కింద నా కాలు కింద నేను తొక్కేస్తాను అనేటటువంటి మగవాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే ఒకరక్కడ ఒకరిక్కడ. ఆ సమానమైనది దేవుడు స్త్రీ పురుషులని ఏ విధంగా సృష్టించాడు? సమానంగా సృష్టించాడు. ఏ విధంగా? సమానంగా సృష్టించాడు. అందుకనే నేను పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ప్రసంగం ఇస్తే చెప్తాను, తల నుంచి దేవుడు అవ్వను కలిగించలేదు. ఎందుకంటే అవ్వ ఆదాముని తల మీద కూర్చొని నాట్యమాడుతుంది, తైతక్కలాడుతూ ఉంది, వాని మనిషిని మానవుణ్ణి పురుషుణ్ణి ఆడిస్తుంది అని చెప్పి. కాళ్ళ కింద నుంచి తీయలేదు, ఎందుకంటే కాళ్ళ కింద పెట్టుకొని మట్టుతాడు అని చెప్పి. కాబట్టి యావే ప్రభువు ఆదాము ఏ భాగము నుంచి ఏవమ్మని చేశాడు? ప్రక్కటెముక నుంచి. ప్రక్కటెముక అంటే సమాంతరం. ప్రక్కటెముక అంటే సమాంతరం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సంఘంలో కానీ మన విచారణలో కానీ నేను గొప్ప నేను ఎక్కువ అన్నటువంటి భావనలు ఉండటం వలన మన మధ్యన ఘర్షణలు వస్తూ ఉన్నాయి. ఎవరము ఎక్కువ కాదు, అందరము 6 అడుగుల గుంతలేకి వెళ్ళి మట్టి మశానం అయిపోవాల్సింది తప్ప మిగతా ఏమీ లేదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమ్మ గారు ఏ విధంగా మోక్షానికి ఎత్తబడింది, దేనికి కారణం వలన ఎత్తబడింది అని అంటే, ఆమె దేవునికి తల్లి అయినప్పటికీ కూడా అహంభావుతో విర్రవీగలేదు. ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను, మీ మాట చొప్పున నాకు అగునుగాక అన్నది. అంత వినమ్రత. కాబట్టి నువ్వు నేను ఎటువంటి నైపుణ్యతలు మనలో ఉన్నప్పటికీ కూడా ఈ వినమ్రత అనేటటువంటి గుణం లేకపోతే మనము దేవుని దగ్గరికి వెళ్ళలేం. ఇక మూడవది ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవదూత ఏమన్నాడు అని అంటే, గాబ్రియేలు నీ బంధువు అయినటువంటి ఎలిజబెతమ్మ గర్భము ధరించి ఇది
6వ మాసం. అప్పటికే ఎలిజబెత్ అమ్మకు చాలా పెద్ద వయసు. కాబట్టి అంత పెద్ద వయసులో గర్భం ధరించడము అని అంటే నామోసి, అవమానం. వాళ్ళు వీళ్ళు కాకుల్లా పొడుస్తారు. ఇంత అవసరం అమ్మ, ఇంత వయసులో పోయి 85, 90 సంవత్సరాల వయసులో పోయి నువ్వు పోయి గర్భం ధరించాలనమ్మా అని ఎగతాళి చేస్తారు అని ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు పాపం. కాబట్టి ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నటువంటి ఆమెను ఆదుకునేదానికి పరుగున ఐన్ కరీం అనేటటువంటి ఒక ప్రాంతానికి, ఒక అడవి ప్రాంతానికి మరియ తల్లి వెళ్తారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు మోక్షానికి ఎప్పుడు వెళ్తావు అని అంటే, ఎప్పుడైతే నువ్వు అవసరతలో ఉన్న వాళ్ళను, వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళు అడగక ముందే నువ్వు వెళ్తావో, వాళ్ళకు తోడ్పడతావో, వాళ్ళకి సహాయం చేస్తావో, అప్పుడు నువ్వు మోక్షానికి వెళ్తావు. లేకపోతే లేదు. ఎంతమంది అత్త కోడళ్ళ మధ్యన ఘర్షణలు, వదిన మర్దళ్ళ మధ్యన ఘర్షణలు, అక్క తమ్ముడు మధ్యన ఘర్షణలు, చెల్లి అన్న మధ్యన ఘర్షణలు, చచ్చిపోతే కూడా పంపించేటటువంటి పరిస్థితులు లేని సందర్భాలు కొన్ని ఉంటున్నాయి. అటువంటి వాళ్ళం అందరం గుడికి వస్తాం, పూజలు పాల్గొంటాం, వాక్యాన్ని వింటాం, సప్రశాంతిస్తాం, వెళ్ళిపోతాం, మళ్ళా వేడివేడిగా దూరంగా అలాగే ఉంటాం. కానీ మరియ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది అని విన్నదో, అయ్యో ఆమె ఎంత కష్టపడుతుందో, బయటికి రాలేదు, బాధపడుతుంది, నేను యుక్త వయసులో ఉన్నాను అని ఆమెకు వచ్చినటువంటి ఆ కష్టాన్ని కూడా, అంటే తన భర్తకు జోజప్ప గారికి తెలియకుండా తన గర్భంతో ఉన్నాను అన్నటువంటి మాట ఆమెను మనసు తొలిచివేయలేదు. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. ఎవరేమనుకుంటే నాకేమి, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడిన దాన్ని అని చెప్పి ఆమె పరుగున వెళ్ళి ఎలిజబెత్ అమ్మకు ఉంటుంది. కాబట్టి ఎవరు మోక్షానికి వెళ్తారు అని అంటే, ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకుంటారో, సహాయపడతారో, తోడ్పడతారో, వాళ్ళ అవసరతలను గుర్తించి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఉంటారో వాళ్ళు మాత్రం వెళ్తారు. మిగతా వాళ్ళు ఈ కోపతాపాలతో దూరంగా ఉండే వాళ్ళు మాత్రం వెళ్ళరు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆమె ఈ మరియమ్మ గారికి ఎలిజబెత్ అమ్మకు మధ్యన జరిగిన సంభాషణ ఏంటి అని అంటే, వాళ్ళిద్దరి గర్భంలో ఉండేటటువంటి శిశువులు గంతులు వేస్తారు, ఆనందపడతారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడే పునీత బప్తిస్మ యోహాను పాపాన్ని మరియ తల్లి గర్భంలో ఉన్నటువంటి యేసయ్య కడిగి వేస్తాడు. గర్భంలో పడేటప్పుడు ఆయన జన్మరహితుడు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ మీకు తెలియకపోతే, పునీత బప్తిస్మ యోహాను ఎలిజబెత్ అమ్మ గర్భంలో పడినప్పుడు ఆయన పాపరహితుడు కాదు, జన్మ పాపం ఉండింది ఆయనలో. ఇంకా ఎప్పుడైతే మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మను సందర్శించను పోయారో అప్పుడు ఆ యేసయ్య యొక్క ముందు కాలపు పవిత్ర రక్తము ద్వారా కడిగివేయబడుతున్నటువంటి పాపాలని ముందస్తుగా ఆయన ఆమెకి ఆ బప్తిస్మ యోహానికి ఇస్తాడు. కాబట్టి అప్పటి నుంచి ఆయన పుట్టినప్పుడు పాపం లేనటువంటి వాడు, గర్భంలో పడినప్పుడు పాపంతో పడినటువంటి వాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత మేలు చేసింది కాబట్టి అమ్మని ఈ లోకంలో ఆ విధంగా ఉంచలేదు దేవుడు. ఇంకొక విషయం ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షాత్తు యేసునాథుడే ఈ లోకానికి వచ్చి దూతలతో అమ్మను పైకి తీసుకెళ్తాడు. అటువంటి బంధం తల్లి తనయుల మధ్యన ఉండింది. ఈ రోజుల్లో అమ్మను చూసినా కానీ కాళ్ళెత్తి తన్నేవాడు, వాని కాళ్ళు ఇరిగిపోను, వాని కాళ్ళు పడిపోను. ఆ విధంగా లేరా? అమ్మ మీదకి ఒంటి కాళ్ళ మీద పోయి చేతితో కొడతాడు, నోటితో తిడతాడు, కాళ్ళతో దంతాడు. ఇంకా పడిపోతాయి అంటే ఎందుకు పడిపోతాయి. కాబట్టి మరియమ్మ గారికి యేసునాథునికి మధ్యన ఉన్నటువంటి బంధం ఎటువంటిది అని అంటే, అంత ప్రేమ ఐక్యం. నేను పోతున్నాను, ఒంటరి అవుతుంది అమ్మ అని చెప్పి అక్కడనే పక్కనే ఉన్నటువంటి యోహానుకు చెప్పి, యోహాను అమ్మని నీ దగ్గరికి తీసుకో, అమ్మా ఇదిగో యోహాను నీ బిడ్డ అని చెప్పి వాళ్ళకు అప్పగింతలు చేస్తారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒకటి. రెండవది, మన పిల్లలు చాలామంది, ఎంతమంది, 70 మందా?
వాళ్ళు భద్రాయణ అభ్యంగాన్ని పొందుతూ ఉన్నారు. భద్రాయణ అభ్యంగం ఏంటంటే జ్ఞానస్నానం పొందిన తర్వాత, బుద్ధి వివరణ తెలిసిన తర్వాత పరిశుద్ధాత్మను పొందటం. అప్పటి నుంచి ఏమవుతుంది అంటే వాళ్ళు సాక్ష్యం పలికే బిడ్డలుగా ఉండాలి. నువ్వు స్కూల్లో చదువుతున్నావా, కాపీలు కొట్టాలంటారా? నేను కాపీలు కొట్టను. అబద్ధం చెప్పమంటారా? అబద్ధం చెప్పను. దొంగతనం పెన్సిల్ ఆడుంది, ఆ పెన్సిల్ తీసుకొని వస్తే బాగుంటుంది, పెన్సిల్ తగలను. అమ్మకు ఇంటికాడికి వచ్చి అక్కడక్కడ ఆడుకుంటా ఇంటికి వచ్చే లోపల ఆడేదన్నా అమ్మకి ఏదో ఒక సాగు చెప్పాలి, నేను చెప్పను అనేటటువంటి పిల్లలే భద్రాయణ అభ్యంగం తీసినటువంటి పిల్లలు. తర్వాత ఒక ముద్ర ఈరోజు నేను ఏదైనా ఒక అధికారపూర్వకమైనటువంటి ఉత్తరం జారీ చేయాలి అని అంటే నేను సంతకం చేయంగానే సెక్రటరీ స్వామి వచ్చి ముద్ర కొడతాడు. ముద్ర కొడితే అది రాజముద్ర, అది నాకు సంబంధించిందే అని. అలాగే ఈ భద్రాయణ అభ్యంగంలో తిరుసభ వేసేటటువంటి ముద్ర, ఈ బిడ్డ నా బిడ్డ, వీడు నావాడు అన్నటువంటిది దేవుడు తల్లి తిరుసభ అనుకుంటుంది. అదో అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు, ఇదో ఇక్కడ ఒక వాక్యం చెప్తున్నారు, అదో అక్కడ స్వస్థత కలిగిస్తున్నాయి, ఏమీ కాదు. కథోలిక సంఘములో తల్లి తిరుసభ భద్రాయణ అభ్యంగ సమయంలో నీ మీద ముద్ర వేసింది. ఇది నాకు చెందింది, ఇది ఎక్కడ ఇంకా మారిపోదు, తారుమారు కాదు. పిల్లలు వింటున్నారా? మీరు ఇక మీదట ఏ సంఘానికి ప్రార్థనకు కానీ ఆశీర్వాదానికి కానీ కూటాలకు కానీ వెళ్ళేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దేవుడు నీ మీద ముద్ర వేసి ఈ బిడ్డ నా బిడ్డ, దేవుడు నా బిడ్డ అనే వాళ్ళను మోసం చేసి మనం వేరే చోటుకు వెళ్ళటం అనేది సమంజసం కాదు. కథోలిక సంఘం అనేది అన్ని సంఘాలకు తల్లి సంఘం, యేసునాథుడు స్థాపించినటువంటి సంఘం. మరి ఏ సంఘములో కూడా దేవద్రోహ అనుమానాలు కానీ ఈ యొక్క కలిసి ఉండేటటువంటి పరిస్థితి కానీ లేదు. కనుక కథోలిక సంఘము అనేది దేవుడిచ్చినటువంటి సంఘం. కనుక ప్రియమైన సహోదరులారా, ఈరోజు గురువు మిమ్మల్ని క్రిస్మా తైలంతో అభ్యంగనం చేస్తారు. క్రిస్మా తైలం అంటే రాజుల్ని, బిషపుల్ని, గురువుల్ని, డీకన్లని అభిషేకించేటటువంటిది. అది మొదట మనం జ్ఞానస్నానంలో కూడా ఇస్తామంటే పరిశుద్ధమైనటువంటి అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను అభిషేకించేటటువంటి తైలం, క్రిస్మా తైలం. కనుక ఇంకపోతే చివరిగా సప్రసాదం చేసే పిల్లలు, ఇన్నేళ్ళు దివస ప్రసాదములో ప్రభుని చూస్తున్నాం. ఇప్పటి నుంచి కొత్తగా దివస ప్రసాదం తీసేటటువంటి బిడ్డలు కదిలాడే మందసాలు, కదిలాడే మందసాలు. మందసం అంటే సప్రసాదం ఉండేది కదా, సప్రసాదం అంటే యేసయ్య ఉండేది కదా. కాబట్టి ఇక మీదట మీరు ఆ సప్రసాద మందసంలో బయటికి వెళ్తూ ఉంటారు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ 3 విషయాలు, ఒకటి దేవమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడేటటువంటి కారణాలేంటి, రెండవది భద్రమైన అభ్యంగం లేక ధృవీకరణ సాంఖ్యాన్ని స్వీకరించే వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి, సైనికులు ప్రభువుకు తిరుసభకు చెందినటువంటి వాళ్ళు, అలాగే సప్రసాదం తీసినటువంటి వాళ్ళు దేవుని మందసాలు. పవిత్రంగా ఉందాం, వేడుకొందాం. భద్రమైన అభ్యంగం స్వీకరించేటటువంటి పిల్లలు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసిస్తున్నాం. అతని ఏకపుత్రుడును మన్నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చున్నాను విశ్వసించున్నారా? విశ్వసిస్తున్నాం. పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేం చేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగం దేవద్రోహ అనుమానం ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయునగు
పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? విశ్వసిస్తున్నాము. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరపు ఉత్థానమును, నిత్య జీవన విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనము. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకొనబడిన బిడ్డలను జ్ఞానస్నానము ద్వారా నిత్య జీవము గల నూతన జన్మమును ప్రసాదించున్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనము చేయునట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, మా నాథుడైన యేసు క్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించుదిరి. వీరికి సహాయముగాను మార్గదర్శముగాను ఉండటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయము అనేది జ్ఞానవరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తూ వాళ్ళ పేర్లు చెప్పి పీఠాధిపతులు పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుమని వాళ్ళ నొసటి మీద కృష్మా తైలాన్ని పూసి తర్వాత సమాధానం మీతో ఉండునుగాక అంటే వాళ్ళు కూడా మీతో ఉండునుగాక అని అప్పుడు పీఠాధిపతులు చెంప మీద ఒక చిన్నగా తడతారు. తొడుం హాస్ని పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. ఆమేన్. సమాధానం నీతో ఉండునుగాక. ఆమేన్. మొదట ఆమెన్ చెప్పాలా, ఆ తర్వాత మీతో ఉండునుగాక, మీతో ఉండునుగాక అని చెప్పాలి మీ ఆత్మతోను. పుట్టా సుస్మిత పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం మీతో ఉండునుగాక. ఆమేన్. సమాధానం నీతో ఉండునుగాక. పరిశుద్ధ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో జలములపై అల్లాడిన సృష్టికర్త అంతరంగమున అంకురించిన జలములపై అల్లాడిన విశ్వశూన్యమున ఆవరించిన సజీవ కాంతి పుంజమా విశ్వశూన్యమున ఆవరించిన సజీవ కాంతి పుంజమా దివ్యమైన ఆత్మవా దివ్యమైన ఆత్మవా అష్టభాగ్యాల అభిషేకమా దిగిరమ్ము అగ్నిజ్వాలమై అష్టభాగ్యాల అభిషేకమా దిగిరమ్ము అగ్నిజ్వాలమై దిగిరమ్ము ఈ బిడ్డలపై దిగిరమ్ము ఈ బిడ్డలపై
జీవము నింపిన ఆత్మమా ప్రణవనాదమున ప్రజ్వలించిన ప్రకాశమా చలనమున జీవము నింపిన ఆత్మా ప్రణవనాదమున ప్రజ్వలించిన ప్రకాశమా సృష్టి చలనమున జీవము నింపిన ఆత్మా ప్రజ్వలించిన ప్రకాశమా కృపావరముల ప్రసాదమా అవనిలో అక్షయ పాత్రమా కృపావరముల ప్రసాదమా అవనిలో అక్షయ పాత్రమా జీవకోటి అంతరంగ ప్రాణచలనమా అంతరంగ ప్రాణచలనమా అశ్వభాగ్యాల అభిషేకమా వీరమ్మో అగ్నిజ్వాలమై అశ్వభాగ్యాల అభిషేకమా వీరమ్మో అగ్నిజ్వాలమై దిగిరమ్ము ఈ బిడ్డలపై దిగిరమ్ము ఈ బిడ్డలపై ప్రభు యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించిన ఈ పవిత్ర సమయమున మన అవసరములను ప్రభువుకి విన్నవించుకుందాము. ముందుగా మన తిరుసభ అధిపతి అయినటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువులను మనసారా ప్రార్థిస్తూ ప్రభు దీవెనలో వారిపై అపారంగా కుమ్మరించమని, మరియు నూతనముగా అభిషేకింపబడినటువంటి మన పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 ప్రకాష్ పీఠాధిపతులను ప్రభు దండిగా ఆశీర్వదించమని, మన మేత్రాసనకి ఇచ్చినటువంటి ఈ మన కాపరి కొరకు ప్రార్థించటం మన బాధ్యత. ప్రభు వారికి కావలసినటువంటి జ్ఞానమును, ఆత్మస్థైర్యమును, ఆయురారోగ్యములను ప్రసాదించి ఈ మన ఖమ్మం శ్రీ సభను విశ్వాస పదములో ముందుకు నడిపినట్లు కావలసిన అనుగ్రహములను ప్రసాదించమని, మరి మేత్రాసనంలో పనిచేస్తున్నటువంటి గురువులను, మఠవాసులను, ఉపదేశులందరినీ దీవించి తన పరిశుద్ధ అభిషేకముతో కాపాడుమని అందరం ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభు ఈ మా ప్రొద్దుటూరు విచారణ సంఘాలను మీకు సమర్పిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి మీ విశ్వాసములో నడుస్తున్నటువంటి బిడ్డలకు ఇంకా మరింత ఆత్మజ్ఞానమును ప్రసాదించండి. మరింత ప్రేమను, కరుణను ఈ బిడ్డలకు అనుగ్రహించి మిమ్ము మరింత విశ్వసించి మీ ప్రేమ బాటలో నడిచే భాగ్యమును ప్రసాదించమని, మరియు అనేక మంది ఈ విచారణ నుండి గురువులుగా, మఠవాసులుగా పని చేయుటకు ముందుకు వచ్చి చక్కటి తద్బీదు పొందుటకు, మరియు తల్లిదండ్రులను ప్రేరేపించి వారి వారి బిడ్డలను ఈ యొక్క సెమినరీ మరియు సిస్టర్స్ చదువులకు తోడ్పడినట్లుగాను సహాయపడినట్లుగాను చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మా విచారణలో ఉన్నటువంటి ఉపదేశాలను మీకు సమర్పిస్తున్నాం. ప్రభువారు గ్రామ గ్రామమున తిరిగి సువార్తను ప్రకటించుతున్న సమయమున, మీ సంఘాలను ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణమున వారికి నీ పరిశుద్ధాత్మని ఇంకా ప్రసాదించమని వారందరిని మీ కరుణతో చూపునాయన. వారికి దిశానిర్దేశను చూపించి వారి మంచి భవిష్యత్తును పొందినట్లును, జీవితంలో వారు చక్కగా స్థిరపడి మీ యొక్క ప్రేమలో వర్ధిల్లునట్లును, తల్లిదండ్రులకు విధేయిస్తూ, పెద్దలకు విధేయిస్తూ వారు అనేక కృపలకు యోగ్యులగినట్లు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి.
ఈ మా విచారణలో పని చేసి చనిపోయినటువంటి గురువులను, ఉపదేశులను మరియు విశ్వాసులను మీకు సమర్పిస్తున్నాం. ప్రభు ఆత్మలపై మీ కనికరమును చూపించి వారు నిత్యము నిన్ను స్తుతించి నీ యొక్క రాజ్యములో వారు భాగస్థులై మిమ్ము ముఖాముఖిగా దర్శించే భాగ్యమును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇంకా మన సొంత అవసరములను దేవునికి విన్నవించుకుంటూ ఒక్క నిమిషము నిశ్శబ్దముగా ప్రార్థించుకుందాం. ప్రభు ఈ మా విచారణలో పని చేస్తున్నటువంటి విచారణకర్తను రెవరెండ్ ఫాదర్ యేసురత్నం గారిని ఆశీర్వదించండి. ఇంకా మా మనసులో ఉన్నటువంటి మనవులను, విన్నపములను మీకు సమర్పిస్తున్నాం. వాటితో పాటు మేము ఇప్పుడు సమర్పించుకున్నటువంటి వాటిని మాకు ప్రసాదించమని నీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని, మారగైకొని దీవించుమయ్యా. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని, మారగైకొని దీవించుమయ్యా. అర్పద్రాక్షరసములతో అర్పించగా, అర్పద్రాక్షరసములతో అర్పించగా, ప్రీతితో గైకొని ఆశీర్వదించుమా, ఆశీర్వదించుమా. అర్పింతుమయ్యా ప్రియ కాపరిని, మారగైకొని దీవించుమయ్యా. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని, మారగైకొని దీవించుమయ్యా. ఎప్పుడైన దావీదుని ఇశ్రాయేలు రాజుగా ఆత్మాభిషేకముతో బలపరిచిన దేవా, ఎప్పుడైన దావీదుని ఇశ్రాయేలు రాజుగా ఆత్మాభిషేకముతో బలపరిచిన దేవా, సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయత బలిని మీ సమక్షమున చేరునుగాక. మీ ద్వారా మోక్షారోపణమైన పరిశుద్ధ కన్య అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయముల దివ్య ప్రేమాగ్ని జ్వాలతో తేజరిల్లునుగాక. అవి మీ కొరకు మాత్రమే తపించుచు జీవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును యచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనం దేవమాత అయిన మరియమాత ఈనాడు మోక్షారోపణమాయను. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీ సభం తుదకు పొందవలసిన పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణము ఆరంభమాగను. శుభసూచకముగా ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయు మీ ప్రజలకు ఆశాజ్యోతిగాను, దుఃఖ బాధల నడుమ ఊరటగాను వెలయునున్నది. జీవనకర్తయును మీ కుమారుడును అయిన క్రీస్తును అతిశయ విధమున మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిలమొందుట మీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దూతల బృందములతో ఏకమై నిరతము ఆనందించుచు మీ ప్రస్తుతి చేయుట ఎట్లా నాగా ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ
కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరీ, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపం పరిహారమునకై భారవో యబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశ్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఇక్కడ సమావేశమైన మీ బిడ్డలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మందరితోను మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మానను మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గోరపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. అందరు చూడండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నూతనంగా తొలిసారి దివ్య ప్రసాదము స్వీకరిస్తున్నటువంటి బిడ్డలు పీఠాధిపతుల చేతి మీదుగా దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసారం కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసారం సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ బిందువా మరువరి ప్రేమ కానుకే సుమధుర దేవ బిందువా సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ బిందువా మరువరి ప్రేమ కానుకే సుమధుర దేవ బిందువా నిరతం మానవ వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా వచ్చిన దేవా నిరతం మానవ వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా వచ్చిన దేవా ఆశ్రయం ఆత్మీయం మాధుర్యం దివ్య సప్రసారం శీలశీలావరదాయం శాంతి క్షేమా గుణధామం శీలశీలావరదాయం శాంతి క్షేమా గుణధామం పరమ పావన వర ప్రసాదం స్వీకరించిన లోకాశలు విడిచి నీ కృపలోనే జీవిస్తా దేవా నీ కృపలోనే జీవిస్తా దేవా వాత్సల్యం ఆత్మీయం మాధుర్యం దివ్య సప్రసారం వాత్సల్యం ఆత్మీయం మాధుర్యం దివ్య సప్రసాదం పాపలహీనులై దారి తప్పిన విడువజాలని బదిలి మాకు మారుగా నీవే దోషదోషణ కలిసి ప్రాణ త్యాగము చేసిన కాపరి త్యాగము చేసిన కాపరి వాత్సల్యం ఆత్మీయం మాధుర్యం దివ్య సప్రసాదం వాత్సల్యం ఆత్మీయం మాధుర్యం దివ్య సప్రసాదం పరవశ ప్రేమ బిందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవమే పరవశ ప్రేమ బిందుగా మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ బిందుగా నిరతం రూపుగా ధరించిన దేవా నిరతం మాలో వసించుటకే రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా
దీవిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను. నిన్ను దీవిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను. జయమేలావు కాపరి, నీ తోడు నేనుండగా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొని మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. విశిష్ట ఆశీర్వాదం కోసమై తలలు వంచండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహా కనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుకు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ప్రొద్దుటూరు విచారణ చాలా పురాతనమైనటువంటి విచారణ. కడప జిల్లాలో కూడా ఒక ప్రొద్దుటూరు ఉంది. నేను ప్రొద్దుటూరు పోతున్నానంటే స్వామి ఇక్కడ ఉన్నారా అని మా వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉన్నారు. లేదు, మాకు ఒక పురాతనమైనటువంటి ప్రొద్దుటూరు ఉంది. చాలామంది గురువులు నాకు తెలిసిన వాళ్ళు, పాత వాళ్ళు, వరంగల్ మేత్రాసుకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేశారు, బిషప్ బాలాతో సహా. కాబట్టి చాలా సంతోషం. ఇంతమంది ఇంత పెద్ద విచారణలో ఇంతమంది గురువుల సమక్షంలో దేవుని పూజ సమర్పించి మన బిడ్డలకు పదులైన అభ్యంగము దేవసుప్రసాదం ఇచ్చినందుకు వచ్చిన అమ్మగారులకు అందరికీ కూడా దేవుని ఆశీర్వాదం రావాలని ప్రత్యేకించి ఫాదర్ ఎస్ రత్నం గారిని నేను అభినందిస్తూ మేత్రాసనం తరపున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సన్మానాలు అయిపోయిన తర్వాత ఎవరు ఉండటంలే, 2-3 విచారణలో ఒక అనుభవం. కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుడు ఈ విచారణను ఇంకా ఎక్కువ అభివృద్ధి పరచాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి సన్మానానికి ఇవ్వబోయే చిరు సన్మానం అంటే చిరంజీవి సన్మానం కాదు. చిరు అంటే చిరంజీవి అనుకుంటాం కొంతమంది యువకులు. చిరంజీవిది కాదు, చిరు అంటే చిన్నది అని అర్థం. విచారణ సంఘం చెప్పాను, అవసరమా చిరు అన్నారు, చిరుగానే ఆపండి అని చెప్పాను. థ్యాంక్ యూ మహిళలు. ఫోటో ఉంటుంది. భద్రమైన అభ్యంగం తీసుకున్న పిల్లలు, దివ్యస ప్రసాదం స్వీకరించిన పిల్లలు ముందుకు రండి ఒక్కసారి. జననీ మా మరియ తల్లి
కడప అంటే గుర్తొచ్చేది బాంబులు. కానీ బిషప్ గారిలో మనసంతా కూడా ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. వచ్చేటప్పుడు పక్కనే కూర్చుంటే ప్రొద్దుటూరు గురించి అడుగుతూ ఉన్నారు, విశ్వాసం గురించి, విశ్వాసుల గురించి, పురాతనమైన సంఘము అని తెలియచేస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషిస్తున్నారు. ఇలా పురాతనమైన సంఘము అని అంటే బిషప్ గారికి ఎంతో ఉత్సాహము, ఆనందము. ఎందుకంటే వారు ఆ యొక్క విశ్వాసాన్ని అందిపుచ్చుకొని మరి పీఠాధిపతులుగా శ్రీ సభలో ఈరోజు సేవ చేస్తున్నారు. మరి ప్రప్రథమముగా ఖమ్మం మేత్రాసనానికి పీఠాధిపతులుగా అభిషిక్తులై ఈరోజు మన మధ్యకు ప్రొద్దుటూరు విచారణకు ప్రప్రథమముగా వచ్చి మన యొక్క వార్షిక మహోత్సవ, దేవాలయ వార్షిక మహోత్సవ పండుగ పూజను సమర్పించి మన కోసం ప్రార్థించి మనకు దీవెనలు ఇచ్చినటువంటి మన పూజ్య పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ సగిలి ప్రకాష్ పీఠాధిపతులకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు, ధన్యవాదాలు మనము తెలియచేద్దాం. ఈ సమయంలో మరి ముఖ్యంగా మన మధ్య మన విచారణ నుంచి గురువులైనటువంటి, మన ప్రొద్దుటూరు విచారణ నుంచి గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ శౌరి గారు, థామస్ ఫాదర్ గారు బిషప్ గారిని గజమాలతో తలపాగతో దుశ్శాల్వతో సత్కరిస్తారు. వారితో కూడా నేను ఏకీభవిస్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే విధముగా మన విచారణ నుంచి సిస్టర్స్ అయినటువంటి వారు, సిస్టర్ సుధారాణి గారు, సిస్టర్ సామ్రాజ్యం గారు, విచారణ నుంచి సిస్టర్స్ అయినటువంటి వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అనితా సిస్టర్ గారు, సామ్రాజ్యం సిస్టర్ గారు, సుధారాణి సిస్టర్ గారు, విచారణ నుంచి సిస్టర్స్ అయినటువంటి వారు విచారణ గురువులతో కలిసి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈనాడు మన యొక్క పీఠాధిపతులను మన విచారణ గురువులతో కలిసి మన యొక్క గ్రామ ముద్దు బిడ్డలు, విచారణ నుంచి అయిన గురువులు, మఠకన్యకులు, మన బిషప్ తండ్రి గారిని దుశ్శాల్వతో, అదేవిధంగా ఈనాడు గంధపు మాలతో సత్కరిస్తున్నారు. మరోసారి గట్టి చప్పట్లు కొట్టి తండ్రి గారిని అభినందించుదాం గట్టిగా. మన విచారణ సిస్టర్స్, బెనడిక్టియన్ సిస్టర్స్ వారి కమ్యూనిటీ నుంచి మన విచారణ తరపున సిస్టర్స్ బిషప్ తండ్రి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.